జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌలీ ఆర్ట్స్ అండ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బొంబాయి చట్నీ అంటే పూరీ కర్రీ అనండి. సో కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టేసుకున్న ముందే బాండీలో ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులన్నీ వేసేసాను. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, సారీ. అవి వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగేలోపు క్విజ్ చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే వీడియోని స్టాప్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్లో నేను ఆన్సర్ కూడా చెప్తాను, సో పూర్తిగా వీడియోని చూడండి. అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే పొటాటో ముక్కల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. పచ్చి బఠానీ కూడా ముందే వేయించి పెట్టుకోవాలి. ఆ క్లిప్ కూడా మిస్ అయింది, కొంచెం సారీ. అవి వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గేలోపు ఒక బౌల్లో శనగపిండి కొంచెం, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇలా చేసుకొని పక్కన పెట్టి కర్రీని ఒకసారి చూసి కలుపుకొని దీంట్లో వేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకోవాలి శనగపిండి. అప్పుడే మనకి వేయగానే పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది కర్రీ కూడా. ఇలా వేసేసుకొని వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం సిమ్లోనే ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎలా ఉందో, ఆయిల్ అంతా పైకి తేలిపోయి. దీన్ని ఒకసారి కలిపి కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉండాలి అన్నది చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా పూరీస్ కూడా ప్రిపేర్ చేసేసి 2 సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి క్విజ్కి ఆన్సర్ చూద్దామా? ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.